హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పెనాల్టీ మెథడ్స్. యాక్చువల్గా వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ పెనాల్టీ మెథడ్స్. వన్ ఈజ్ ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఎక్స్టీరియర్ పెనాల్టీ మెథడ్. అసలు ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్ గురించి మీకు ఆ ప్రాబ్లం మాత్రమే వస్తుంది. అది ఎలా చేయాలి, క్లియర్గా ఏ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ చేస్తాము లేదా టేబుల్ నుంచి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ప్లేలిస్ట్ కావాలంటే కింద మోర్ క్లిక్ చేయండి, అక్కడ ఉంది బెటా. దీని తర్వాత వీడియోలో ఎక్స్టీరియర్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్. మరి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు మేడం అని అంటే, ఫస్ట్ చూడండి, ఈ ప్రాబ్లం ఇచ్చారు. మినిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా x1 కామా x2 ఈజ్ దిస్, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ ఇవి ఇచ్చారండి. 1 మైనస్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, మైనస్ x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, యూజింగ్ ఏంటంట, యూజింగ్ ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్ ఫైండ్ ద మినిమం ఆర్ ఫంక్షనల్ మినిమం ఆర్ ఆప్టిమల్ సొల్యూషన్ అని అడుగుతారు. మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, చూడండి నాన్న, ఎప్పుడైనా క్వశ్చన్ని నీట్గా చదవండి. దిస్ ఈస్ ద గివెన్ ఫంక్షన్, రైట్? మనం ఏం చేయాలి, ఇంటీరియర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటీరియర్కి ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంది, ఎక్స్టీరియర్కి ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంది. ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను చెప్పినటువంటి కండిషన్ ఫాలో అవ్వండి, సరిపోతుంది, మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ద గివెన్ ఫంక్షన్ ఇచ్చారు, దిస్ వన్ 1/3 x1 + 1 హోల్ క్యూబ్ + x2. వాట్ ఆర్ ద సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్? వన్ ఈజ్ 1 మైనస్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అనదర్ వన్ ఈజ్ మైనస్ x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది 1 మైనస్ x1 బదులు x1 ప్లస్ మైనస్ x1 + 1 అని కూడా అడుగుతారు. మీరు ఇలా రాసుకోండి, ఓకే? దీనికి ఇంటీరియర్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఇదండి, ఇది ఎలా వచ్చింది మీకు లేదు, కావాలంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్న వాళ్ళకు ఉంది, అందులో మనం చెప్పడం జరుగుతుంది. ఉంటే కనుక కమెంట్ చేయండి. పై ఆఫ్ x1 కామా ఆర్కే, దిస్ ఇస్ ద స్టాండర్డ్, రిమెంబర్ ద కాన్సెప్ట్. x1 కామా ఆర్కే, x కామా ఆర్కే విచ్ ఇస్ ఈజీ, ఓకే, x1 కామా ఆర్కే. బట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే, x బిలాంగ్స్ టు x1 అండ్ x2 బోత్ అని తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్కే, ఏం లేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫంక్షనల్ వాల్యూ రాయాల్సి ఉంటుంది, తర్వాత ఆర్కే ఇంటూ -1/g1x ప్లస్ ఆర్కే ఇంటూ -1/g2x. మేడం ఇది g1x g2x అంటే ఏంటిది మేడం అని అంటే చెప్తాను. కన్సిడర్ ఏదైతే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్స్ ఇచ్చారో అందులో మీరు ఫస్ట్ వన్ని g1 ఆఫ్ x అనుకుంటారు, సెకండ్ వన్ని g2 ఆఫ్ x. దట్స్ ఇట్. But the thing is -1/g1x -1/g2x. Remember this formula, very important. తర్వాత చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ, ప్లస్ ఆర్కే, ఇక్కడ ఆర్కే కదండి, మర్చిపోయినాం ఆర్కే రాయడం, ప్లస్ ఆర్కే ఇంటూ -1/, వాట్ ఈజ్ అవర్ g1? 1 minus x1 plus rk into what is our g2? minus of g2, ఇక్కడ ఏంటి, minus of this second subject to the constraint 1/-x2. చూడండి ఇది ఏమవుతుంది, దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. నేను ఈ నెగిటివ్ని రిమూవ్ చేయడానికి మైనస్ టర్మ్ని కామన్ తీసాను కిందలో నుంచి, అంటే x1ని ముందు రాసాను, దిస్ విల్ బికమ్ టు మైనస్, ఓకే? ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇదేంటి, ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది, ఈ మైనస్ క్యాన్సిల్. సేమ్ లైక్ హియర్ మైనస్ క్యాన్సిల్. కన్సిడర్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. తర్వాత స్టెప్లో ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనకు పై వాల్యూ వచ్చిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్కే, మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇది ఎక్స్ కామా ఆర్కే అని రాయండి, అంటే ఫంక్షనల్ వాల్యూ ఆఫ్ దిస్, ఓకే? మనం ఏం చేస్తాము, పార్షల్లీ డిఫరెన్షియేట్ విత్ దట్ ఫంక్షన్ 1 with respect to x1s and with respect to x2s. with respect to x1 చేసి ఈక్వేట్ టు 0 చేయండి, with respect to x2 చేసి ఈక్వేట్ టు 0. అదే చేశాను నేను. పై అనేది నాకు ఇక్కడ వచ్చింది, రైట్? దిస్ ఇస్ మై పై ఫంక్షన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. దీన్ని నేను ఏం చేశాను అని అంటే, డో పై బై డో x1, అంటే ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x1 తోని డిఫరెన్షియేట్ చేశాను. ఎందుకు చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే, చూడండి,
ఇది ఎలా ఉంది 1/3 యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ పవర్ ఎన్ లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ అంటే x1 + 1 హోల్ పవర్ n - 1. ఓకే, x1 ఉన్న కాడ మాత్రమే చేయండి, ఇండివిజువల్ x2 ఉంటే 0, దిస్ x2 0. ఇప్పుడు x1 టర్మ్ ఇది ఎలా ఉంది 1/x ఫార్మాట్ లో ఉంది. rk/x 1 - 1 అంటే 1/x, ఈ మొత్తాన్ని x అనుకుంటే 1/x డిఫరెన్షియేషన్ మనకి ఏమని తెలుసు -1/x² అంటే x1 - 1 హోల్ స్క్వేర్, ఇది కదండి x ప్లస్ లో ఉంది. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 అంటే 1 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో x2 ఉంది, దెర్ ఇస్ నో x1 అంటే 0. ఓకే, అలా చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 ఈ 3 క్యాన్సిల్. మనకి తెలుసు ∂π/∂x1 ఈక్వల్ టు 0 చేయండి. 0 చేస్తే ఈ టర్మ్ ఇక్కడ ఉంచండి, ఈ టర్మ్ ఇటువైపు వెళ్తుంది. అప్పుడు చూడండి, ఈ టర్మ్ ఇక్కడే ఉంది, ఈ నెగిటివ్ టర్మ్ అటు తీసుకెళ్ళాను, నాకు x1 + 1 హోల్ స్క్వేర్ = RK/సంథింగ్ వచ్చింది. ఈక్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ హియర్ డూ ద క్రాస్ ప్రోడక్ట్. ఇది a + b ఇంటూ a - b హోల్ స్క్వేర్. దీన్ని ఏమని రాయొచ్చు a² - b² అంటే x1² - 1² అంటే 1 హోల్ స్క్వేర్ = RK అని రాస్తాను. దీని నుంచి x1² - 1 = √RK అవుతుంది. ఫ్రమ్ హియర్ x1 ఏమవుతుంది 1 అటు తీసుకెళ్తే 1 + r - √RK. Now I got x1 value same as we have to find x2 also. x2 ఎలాగ అనుకుంటాం, పైని విత్ రెస్పెక్ట్ టు x2 తోని డిఫరెన్షియేషన్ చేసి 0కు ఈక్వేట్ చేస్తాను. ఇప్పుడు నా పై ఫంక్షన్ ఇది కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు x2 చేస్తా. x2 చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది 0 అవుతుంది. ఈ x2 ఉంది కదా ఇక్కడ, ఇగో ఇక్కడ x2 ఉంది కదా, ఈ x2 ఎంత వస్తుంది నాకు 1 వచ్చింది. తర్వాత టర్మ్ లో x2 లేదు, x1 ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది. లాస్ట్ టర్మ్ లో x2 ఉంది, అది ఎలా ఉంది RK/x2 అంటే 1/x ఫామ్ లో ఉంటే -1/x², x అంటే x2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఈక్వల్ టు 0 చేసేసి ఇటువైపు తీసుకెళ్తే 1 = దిస్ అవుతుంది. ఫ్రమ్ హియర్ డూ ద క్రాస్ ప్రోడక్ట్ x2² = RK అండ్ దీని నుంచి x2 = ± √RK వచ్చింది. నౌ ఐ గాట్ x1 అండ్ x2. ఇక్కడి వరకు నేను ఏదైతే రాస్తున్నానో ఇక్కడి వరకు రాసినా సరిపోతుంది. టాబులర్ వాల్యూ యూజ్ చేయమంటే ఇదంతా చేయండి, బట్ చేస్తే బెస్ట్. కొంతమందికి ఇది ఎలా వచ్చింది అర్థం కాలే, నేను చెప్తాను. కొంచెం స్టాండర్డ్స్ ఉన్నాయి, అదొక్కటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం లేదండి, x1 = x1 x2 వచ్చిన తర్వాత ఈ కండిషన్ యూజ్ చేయండి. ఏంటిది అది, లిమిట్ r → ఇన్ఫైనైట్ ఏంటంటే సారీ లిమిట్ r → 0 or infinite. Just a second. Limit r → 0. Okay, r → 0, the given x1 value. What is our x1 value here? 1 + r - RK తీసుకొని అందులో r → 0 పెడితే ఇది 0 అవుతుంది, ఓన్లీ 1 వస్తుంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే. నౌ ఐ గాట్ x1 1. సేమ్ యాజ్ లిమిట్ r → ఇన్ఫైనైట్ x2 వాల్యూ తీసుకోండి, r → 0 పెడితే నాకు ఇది మొత్తం 0 అవుతుంది, అంటే x2 0 వచ్చింది. ఇక్కడ నుంచి నేను చెప్తాను, ఆ ఆన్సర్ని నేను ఇక్కడే డైరెక్ట్ చెప్తున్నాను చూడండి. మినిమమ్ ఆఫ్ f(x1, x2) ద గివెన్ వన్. ఇది ఇచ్చారు రైట్, నేను రెడ్ మార్కర్తో రాసింది మనకి ఇచ్చారు ఫంక్షన్. ఇందులో నాకు x1 తెలుసు, x2 తెలుసు. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద ఫంక్షన్. x1 అంటే 1, x2 అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 8/3 వచ్చింది. ఫంక్షన్ అనేది మినిమం ఫంక్షన్ ఏది ఇచ్చారు నాకు, మినిమం ఫంక్షన్ అంటే మినిమమ్ ఆఫ్ x1 x2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది 8/3. దీన్ని క్యాన్సిల్లో చేస్తే నాకు 2.6617 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ మై ఫంక్షనల్ మినిమం వాల్యూ. ఇలా చెప్పొచ్చు. దీన్ని కొంచెం లాంగ్ అడిగారు మేడం మా కాలేజీలో, టేబులర్ ఫామ్ వేసి చెప్పారంటే ఇక్కడ వరకు చేసిన తర్వాత మీరు ఇక్కడ వరకు చేసిన తర్వాత x1 x2 చేసిన తర్వాత మీరు ఏం చేయండి, ఇటు వెళ్ళకండి, ఇక్కడ నుంచి టేబులర్ ఫామ్కి వెళ్ళొచ్చు. లేదు 2 రాస్తా అంటే 2 రాయండి, మీకు క్లారిటీ వస్తుంది. కన్ఫర్మేషన్ ఇలా చేసినా నాకు 2.667 వచ్చింది, ఇలా చేసినా 2.667 వచ్చింది అనడానికి. ఓకే, అది చెప్తాను. అది ఎలా అంటే చూడండి బెట్ట, బట్ ఇంకొకటి ఇంటీరియర్లో మనం ఏం తీసుకుంటాము అని అంటే కంపల్సరీ ఫస్ట్ వాల్యూ కే వాల్యూ అనేది 1 2 3 తీసుకుంటాను. 1 2 3 తీసుకుంటే R1 అనేది ఎంత అవుతుందంటే నాకు ఇక్కడ వాట్ ఈజ్ అవర్ R1 హియర్, కే వాల్యూ. ఇది ఏంటి అని అంటే R1 అనే వాల్యూని మీరు ఏం చేయండి అని అంటే
ఎగ్జాక్ట్ అంటే నాకు ఇది అర్థం కాలేదు. నేను చెప్తున్నాను కొన్ని బుక్స్‌లో చూసి 10, 0.01, 0.40 తర్వాత 1 ఏ ప్రాబ్లమ్‌కైనా మీరు ఈ 3 వాల్యూసే తీసుకోండి. ఆర్‌కే. 3 ఆర్‌కే స్టాండర్డ్ తీసుకోండి. లేదు మేము ఇదంతా వద్దంటే ఇక్కడి నుంచి చేసినా ఇదే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేసింది ఇక్కడికి ఆన్సర్. బట్ టేబులర్ యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ 1, 2, 3 ఓకే. అప్పుడు R10 దిస్ వాల్యూ కే వాల్యూస్ ఎలా అంట R1 ఈజ్ ఈక్వల్ టు నేను ఫస్ట్ ఏం తీసుకున్నా ఇది R1 నాకు. ఇది R2 ఇది R3 అన్నట్టు ఓకే. ఇది ఉన్నానా కే ఈక్వల్ టు 1 పెడితే ఇది R1 ఇది R2 ఇది R3 10.1 0.01 0.00001 అంటే 4 జీరోస్ తర్వాత 1 ఆల్వేస్ ఇవి స్టాండర్డ్ గా తీసుకున్నానండి. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు అక్కడ. బట్ అలా చేయండి. x1 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ అప్పుడు నాకు x1 లో నేను ఏమంటున్నాను 1 ప్లస్ ఆర్. ఆర్ అంటే నేను ఎంత తీసుకున్నాను R1 వాల్యూ 10 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2.040 అనేది నాకు x1 వచ్చింది. అండ్ x2 అని అంటే నేను ఇప్పుడు ఈ r ని సబ్స్టిట్యూట్ చేశాను √10 అంటే 3.x2 వచ్చింది. మరి నాకు x1 x2 వచ్చింది కదా పై కనుక్కోవాలి అంటే ద ఫంక్షన్ పై కనుక్కున్నాను. x1 x2 వస్తే నాకు ఇక్కడ పై ఉంది కదండి ఏదండి దిస్ ఇస్ x1 x2 వచ్చినప్పుడు పుట్ ద వాల్యూస్ యూ విల్ గెట్ పై హియర్. మరి పైలో నాకు ఆల్ వాల్యూస్ వచ్చినాయి రైట్. x1 తెలుసు x2 తెలుసు టోటల్ ఆర్ తెలుసు. ఈ అన్నింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షనల్ వాల్యూ ఇది వచ్చింది. సేమ్ ఇది వచ్చింది తర్వాత ఇది వచ్చింది. మరి ఏది మేడం దీని ఆన్సర్ అని అంటే నాకు ఏదొచ్చింది మేడం అదంతా కన్ఫ్యూజన్ గా ఉందంటే చూడండి 2.667 ఎక్కడ వచ్చింది ఇక్కడ 2.667 ఫర్ ద ఫంక్షన్ ఈజ్ 6737 or 667. Okay, this is my value, right? Pi of the given functional value అంటే ఇది నాకు ఇక్కడ వస్తుంది ఆన్సర్ రైట్. ఇలా చేస్తే డైరెక్ట్ సరిపోతుంది. టేబులర్ ఫామ్ యూజ్ చేసిన వాళ్ళు ఇలా రాసి లాస్ట్ ఇక్కడ వచ్చింది. కావాలంటే మీకు క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అది వచ్చిందని చెప్పండి. ఆప్టిమల్ పాయింట్ అంటే x1, x2. ఆప్టిమల్ పాయింట్ అడిగినప్పుడు నువ్వు టేబుల్ వేయాలి కంపల్సరీ. అప్పుడు ఏమవుతుంది ఎక్కడనైతే మనకు ఈ ఆప్టిమల్ వాల్యూ వచ్చిందో మినిమల్ వాల్యూ దాని కరస్పాండింగ్ x1, x2 వాల్యూస్ అనేవి నీకు ఆప్టిమల్ పాయింట్స్ వస్తాయి. ఆప్టిమల్ ఫంక్షనల్ వాల్యూ అంటేనేమో నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది. ఓకే అర్థమైంది కదా. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్స్ మీ షేర్స్ని బట్టి నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఎక్స్టీరియర్ డిస్కస్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.